4 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట పెట్టి అమలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో అవన్నిటిని కూడా విస్మరించి ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల 2 ప్రధానమైన హామీలను 6 గ్యారెంటీలో ఉన్న 2 ప్రధానమైన గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అమల్లోకి తీసుకొచ్చాం. మహిళల పరంగా ఉచిత బస్సు రవాణా సౌకర్యం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, మొన్న జరిగిన కేబినెట్ సమావేశాల్లో మరో 2 ప్రధానమైన హామీలు 6 గ్యారెంటీల్లో ఉన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రజల ముందట ఉంచితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. దీన్ని ఏదో విధంగా ప్రజల మధ్యలో ఉన్న వీరికి పెరుగుతా ఉన్న ప్రజాభిమానాన్ని ప్రక్కదారి పట్టియాలని వారి ఆలోచనతోనే ప్రతి డిస్కషన్స్లో కూడా ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించిన బడ్జెట్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేసే మహిళా ఉద్యోగస్తులందరికీ ఆలస్యం కాకుండా మొదటగా మహిళలకు మేము ప్రాధాన్యత ఇవ్వాలని వారి వేతనాలకు సంబంధించి 3వ తారీఖు లోపలనే వారి వేతనాలు పూర్తి స్థాయిలో వారికి చెందే విధంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అంటే మహిళల పట్ల, మహిళల ఎంపవర్మెంట్ సంబంధించి మరొక అడుగు ముందుకు వేసే ప్రయత్నంలోనే ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మా సోదరులందరి సహకారంతో, ప్రత్యేకంగా కొత్తగా శాసనసభకు వచ్చిన గౌరవ శాసనసభ్యులందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశ భాగంలో వారి ప్రాంత సమస్యలు, వారి నియోజకవర్గ సమస్యల విషయంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, అదేవిధంగా మరి లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ రావాలని ఒక ఆలోచనతోనే గౌరవ స్పీకర్ గారు చాలామందికి కూడా డిస్కషన్స్లో పాల్గొనడానికి, అక్కడ కూడా గౌరవ చైర్మన్ గారు మరి అందరినీ కూడా డిస్కషన్స్లో పాల్గొనే విధంగా ఒక ప్రయత్నం చేశారు. వారికి కూడా మేము స్పీకర్ గారికి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ప్రతిపక్షాలకు సంబంధించిన వారిని కోరుతా ఉన్నాం. మంచి ఆలోచనతోని, మంచి హృదయంతోని ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్ర ప్రగతిలో మేము పాల్గొనాలి అని మీరు మంచి సూచనలు, సలహాలు ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించే ఆలోచన చేస్తాం, విశాల దృక్పథంతో, విశాల హృదయంతో. కానీ నిరంతరం ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి 2వ రోజు నుంచి విమర్శించాలి ప్రభుత్వం పైన. ప్రభుత్వం మంచి పని చేస్తే దాన్ని మంచిది కాదు, ఇది చెడు అని చెప్పే ప్రయత్నంలో మానుకోండి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ప్రజలు ఇచ్చే తీర్పును మేము పక్కన పెడతాం, మాకు 10 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ సరిపోలేదు, ప్రజల తీర్పు